హాయ్ అండి, ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో సాల్ట్ వాటర్ వేసుకొని మనము చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపిన దాన్ని ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి ఒక అరగంట తర్వాత కొంచెం పిండి వేసుకొని మనం చపాతీలా ఒత్తుకోవాలి. దాని మీద కొంచెం వెన్న అప్లై చేస్తూ కొంచెం పిండిని స్ప్రెడ్ చేస్తూ హోల్డింగ్ చేసుకొని 4 మడతలు పెట్టుకోవాలి. ఇదే విధంగా ఒక 10 టైమ్స్ మనం చేసుకొని ఈ పిండిని ఒక్క 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఉల్లిపాయ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసి బాగా వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని ఈ కూరను పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన ముద్దను తీసి మనము పఫ్లా కట్ చేసుకొని అందులో ఉల్లిపాయ, ఉడికించిన గుడ్డును పెట్టుకొని మనం మూత పెట్టి బేకింగ్ చేసుకోవాలి. అంతేనండి, మనకు టేస్టీగా ఉండే